కర్కాటక రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. దశమ లాభస్థానాలలో గురుగ్రహ సంచారం, భాగ్యస్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, తృతీయ స్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి అంశాలకి విశేషమైనటువంటి ఫలితాలకి కారణం కాబోతున్నాయి. క్రితం తీసుకున్న రుణాలని తీర్చివేయగలుగుతారు. ఆర్థిక పురోగతి బలపడుతుంది. ఆర్థికంగా పూర్తి బలం లేకపోయినప్పటికీ బలహీనత మాత్రం ఉండదు. విపరీతమైనటువంటి అవకాశాలు, పనులు, పని ఒత్తిడి కలిగి ఉంటారు. ఒకే సందర్భంలో 2-3 అవకాశాలు రావటం, ఆర్డర్లు రావడం కలిసి వస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగరీత్యా చిన్న పెద్ద ప్రయాణాలు ఏర్పడతాయి. జీవితంలో కొన్ని కోల్పోయాము, వాటిని మనం తిరిగి సంపాదించుకోలేము అన్న వేదన ఎప్పుడూ ఉంటుంది. రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆ దిశగా అడుగులు ముందుకు పడతాయి. మీ వారిని ఉత్తేజపరచడానికి కానీ ఎన్నో విధాలుగా శ్రమిస్తారు. వాళ్ళని ప్రోత్సహిస్తారు. కొత్త కోర్సు నేర్చుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కొత్త ఆశయాలు చిగురిస్తాయి. కీలకమైన అంశాలలో మీదే పై చెయ్యి. మీరు తీసుకున్న నిర్ణయానికి కుటుంబ సభ్యులందరూ కట్టుబడి ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు విరమించుకుంటారు. వచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. విద్య, వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు, విద్య, వ్యాపార నిమిత్తం సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రయోజనాలను కోల్పోకుండా సాయశక్తులారా ముమ్మరంగా ప్రయత్నిస్తారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి పెళ్లి, గృహప్రవేశపు కార్యక్రమాలు, ఇతర శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంబంధాలు చెడగొట్టే వారిని, రక్త సంబంధికులైనా కూడా పక్కన పెడతారు. వాళ్లతో మాత్రం ఏమాత్రం మాట్లాడటానికి మీరు ఇష్టపడకపోవచ్చు. వ్యాపారాలు కొనసాగించగలుగుతారు. స్వల్ప ఆదాయాన్ని అందుకోగలుగుతారు. బిజినెస్ రొటేషన్ లో ఉంటే చాలు అన్న అభిప్రాయానికి ముడిపడతారు. బిజినెస్ రొటేషన్ లో ఉంటే చాలు అన్న అభిప్రాయానికి వస్తారు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు కొన్ని సందర్భాలలో కష్టము, నష్టము తప్పకపోవచ్చు. చెప్పడానికి ఈ మాట నాకు ఏమాత్రం ఇష్టం లేదు, కానీ యథార్థం ఇది. మీరు సొంతంగా మీ డబ్బులు పెట్టే కన్నా, మీరు నిలబడి పని చేసే కన్నా, మీరు ఇంకొకరితో జతకట్టి వాళ్ల రూపేణ ఏదైనా ముందడుగు వేయగలిగితే కాస్తంత మెరుగైనటువంటి ఫలితాలు, అంశాలు తారసపడతాయి. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళు ఎవరు లేక ఎవరో దూరంగా ఉన్న వాళ్ళని మనం ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఏమాత్రం సంశయించవద్దు. దూరంగా ఉన్న వాళ్ళైనా మనల్ని ఆదరించాలి, అభిమానిస్తున్నారు అన్న ఆలోచన ఉన్నట్లయితే చాలు, వాళ్ళ సహాయాన్ని చక్కగా మీరు అందుకోగలుగుతారు. దీని ద్వారా ప్రయోజనాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అనారోగ్య సమస్యల వలయంలో ఉన్నాము అన్న విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక సమస్య మనకి లేదా మన ఇంట్లోని వారికి ఏదో ఒక రకంగా విధంగా డాక్టర్లను కలవటము, వైద్య పరీక్షలకు ధనం ఖర్చవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈఎన్టీ సమస్యలు, కీళ్ల నొప్పులు, విపరీతమైనటువంటి అలసట, నిరుత్సాహం, పని చేయాలని ఏమాత్రం ఉత్తేజం ఉండదు. పూర్తి స్థాయిలో ఉత్తేజాన్ని కోల్పోతారు. దీని నుండి బయటికి రావడానికి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవండి. యోగా, మెడిటేషన్ క్రమం తప్పకుండా చేయండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఫైనాన్షియల్ గా ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఆర్థికంగా బలపడడానికి చాలా శ్రమిస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తగా సవినీయంగా స్వీకరించగలుగుతారు. కొన్ని స్థలాలు అమ్మకానికి పెట్టి తీసుకున్న రుణాన్ని
తీర్చే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కాకపోతే అమ్మకం కాస్తంత ఆలస్యమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎక్స్ట్రా పనులు చేయడం ద్వారా చిల్లర ఖర్చులకు తగినటువంటి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఏదైతే వృత్తిపూర్వకంగా పెద్ద మొత్తంలో వస్తుందో వాటినంతా ఒకవైపు మళ్ళిస్తారు. ఎక్స్ట్రాగా డ్యూటీ చేయడము, ఎడిషనల్ పనులు చేయడము, ఫ్రీలాన్సర్ గా పనిచేసైనా కొద్దిపాటి ధనాన్ని సమకూర్చుకోవాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగా మారతాయి. ఇవి చిన్న చిన్న ఖర్చులకి ఉపయోగపడతాయి. పెద్ద స్థాయిలో సమస్యలు రాకుండా అడ్డుకట్ట వేయగలుగుతారు. ఈ సంవత్సరం కుటుంబ పరంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుటుంబం అన్ని విధాలుగా దూరం అవుతుంది. ఎవరికి వారే అన్న విధంగా మెలుగుతారు. అందరినీ దగ్గరికి చేర్చడానికి మీ దగ్గర సదుపాయాలు గాని ఉపాయాలు గాని రెండు ఉండవు. భార్యాభర్తల మధ్య అనవసరపు వివాదాలు ఏర్పడతాయి. మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అధికంగా ఉంటుంది. మీ గొడవలు మీకున్నటువంటి అభిప్రాయాల రీత్యా కాకుండా మరొక వ్యక్తి గురించే ఎక్కువగా మనస్పర్ధలు రావడం, గొడవలు జరగటం అనేది సంభవిస్తుంది. తెలిసి తెలియక తల్లి పట్ల పిల్లలకు కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు సాధించగలిగే అంశాలు: కొత్త నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయోగాలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక ఆస్తి అమ్మి మరొక ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఏర్పడతాయి. మీరు తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలకు మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం కర్కాటక రాశి వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మెడలో శక్తి డాలర్ని ధరించండి లేదా చేతికి శక్తి కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం గాని అష్టోత్తరం గాని క్రమం తప్పకుండా చదవండి. ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కూడా మెరుగుగానే ఉంటుంది. కొన్ని ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. మానసిక ఉత్సాహాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కోసం భాగస్వామ్య వ్యాపారాల పట్ల ఆసక్తి చూపుతారు. పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార లావాదేవీల పట్ల శ్రద్ధ చూపుతారు. ఖర్చు కాకుండా ప్రయత్నం చేస్తారు. శుభకార్యాలకు సంబంధించి రుణాలను తీసుకుంటారు. కార్యం ఘనంగా చేయగలుగుతారు. వ్యవసాయ భూమిని కొనుగోలు చేయగలుగుతారు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రథమార్థం ద్వితీయార్థం రెండు సమానంగా ఉంటాయి.